అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురానికి చెందిన మహమ్మద్ దౌలా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. ఆయన ఒకవైపు ఉద్యోగం చేసుకుంటేనే తన కొడుకుల్ని ఒక ఉన్నత స్థితిలో చూడాలని పిల్లల్ని అనునిత్యం వెంట ఉండి తను ఏదైతే ఉందో అటు చదువు కావచ్చు, లేదంటే వారి అన్ని విషయాల్లోనూ తను ఏదైతే ఉందో గురువు అనొచ్చు, లేదంటే తండ్రి అనొచ్చు, అద్భుతమైన తండ్రి అనొచ్చు మరి తెలియదు. కానీ ఒకేసారి వారు ముగ్గురు కొడుకులు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏకంగా ఒకేసారి సాధించేలా అతను కృషి ఏదైతే ఉందో ఆ తల్లిదండ్రులు ఏమి కష్టపడ్డారు ఏమనేది మనకు మీడియాకు తెలియకపోవచ్చు. కానీ వాళ్ళైతే అటు పిల్లలు కావచ్చు ఈరోజు ఏదైనా మొత్తం అనంతపురమే కాదు మిగతా చోట కూడా వీరి గురించి చర్చించుకుంటున్నారు. ఒకేసారి ముగ్గురికి పోలీసు ఉద్యోగాలు రావడం అనేది ఇది ఒక పెద్ద అద్భుతం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ తల్లిదండ్రుల కృషి కావచ్చు, లాంటి వీరు ఏదైతే ఉందో ముగ్గురు పిల్లలు ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీకు కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ముగ్గురు ఈ రకంగా ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం అనేది ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఇలాంటి మీకు ప్రోత్సాహం ఇచ్చారు, దాని గురించి ఏం చెప్తారు? సార్ నమస్కారం సార్, నా పేరు ముహమ్మద్ అలీ. నేను రీసెంట్గా విడుదలైన కానిస్టేబుల్ రిజల్ట్స్లో ముగ్గురం ఒకేసారి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సార్ మేము ముగ్గురము అనంతపురం జిల్లాకు చెందిన జిల్లాలోనే పుట్టి పెరిగాము. నా డిగ్రీ 2019లో పూర్తయింది సార్. నేను అప్పటి నుండి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్ అని పోలీసు చిన్నప్పటి నుంచి మేము పోలీస్ క్వార్టర్స్లో ఉంటాం సార్. అది పోలీస్ యూనిఫామ్ చూస్తూ వాళ్ళ డ్యూటీ ఇవి దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ దారిలోనే రావాలన్న ఒక మోటివ్ ఎక్కువ ఉండేది సార్ మాకు. సార్ ఆ ఉద్దేశంలో డాడీ కూడా వెన్ను తట్టి ప్రోత్సహిస్తుండే మాకు. అలా ఎస్ఐ కూడా రాసింటేమి ఆ ప్రయత్నంలో నాకు మధ్యలో తమ్ముడికి మిస్ అయినాయి తక్కువ మార్క్స్తో. కానీ ఇప్పుడు పట్టుదలతో వెన్నంటూ ప్రోత్సహిస్తున్న మా అమ్మ నాన్నకి ఉండడం వల్ల ఆ ప్రోత్సాహంతో అలాగే పట్టుదలతో చదువుతూ ముగ్గురం ఒకేసారి సాధించడం జరిగింది సార్. అంటే బిలీఫ్ అయితే ఉండేది ఖచ్చితంగా అవుతుందని. ఒకేసారి ముగ్గురు రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ ఇంట్లో. అండ్ మా బంధువులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఇంకోటి ఏం చెప్తారు, మీ ఫాదరు మీకు దగ్గరుండి ఏదైనా కానీ గ్రౌండ్కి తీసుకెళ్ళడం కావచ్చు, ఇలాంటి ఇటువంటి ఏమన్నా యాక్టివిటీస్ ఉండేటివా? మీ ఫాదర్ ఎలా మీకు ప్రోత్సహించారు? చిన్నప్పటి నుంచి మేము చాలా యాక్టివ్ సార్. మా యాక్టివ్నెస్కి రీజనే బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ సార్. మాకు ప్రతి గేమ్ నేర్పించడంలో అయినా, మాతో ఆడడంలో అయినా, క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా, వాలీబాల్ మాతో అంటే ఆన్ గ్రౌండ్ వచ్చి ఆడుతుండారు. ఆయనకు ఫుల్ డ్యూటీ ఉన్నా కూడా అంటే మా కోసం టైం తీసి ముగ్గురు మగపిల్లలు అవ్వడం వల్ల మాతో వచ్చి ఆడేవాళ్ళు సార్ చిన్నప్పటి నుంచి. మీ ఫాదర్ ఎప్పుడైనా మీకు ఇదే జాబ్స్ తెచ్చుకోవాలి ఇట్లా ఏమైనా ఫోర్స్గా చెప్పేవాడు, లేదంటే మీతో ఫ్రెండ్లీగా ఉండేవాడు? ఇప్పుడు ఎలాంటి దాంట్లో కూడా ప్రెజర్ చేయలేదు సార్. ఖచ్చితంగా అంటే సొసైటీకి పనికి వచ్చేటట్టు ఏదైనా అవ్వాలనే ఉద్దేశంతోనే అమ్మ యాక్చువల్ డిగ్రీ చేసి బీఎస్సీ డిస్కంటిన్యూడ్ సార్. అంటే మేము పుడతానే ఆమె వాళ్ళ ఏమంటారు ఆ బాధ్యత మా బాధ్యతని తన మీద వేసుకొని ఆమె ఇది చేసింది సార్. అంటే సాక్రిఫైస్ చేశారు సార్ ఆమె. సో వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ అలా ఆ ఉద్దేశంతో మేము చదువుతూనే వచ్చినాము. అంటే ఇంకా చాలా ఉన్నాయి సార్ సక్సెస్ చేసేటి. ఇది మొదటి ప్రయత్నంలో ఒకేసారి ముగ్గురు ఇలా సక్సెస్ అవ్వడం మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. అండ్ గ్రౌండ్ విషయానికి వస్తే డాడీ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు మాతో. ఈవెంట్స్లో కూడా మేము 4:30కి ఈవెంట్స్ కొట్టేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మాతో డ్యూటీలు ఉన్న నైట్ డ్యూటీ చేసి కూడా మాతో వచ్చి రన్నింగ్ అంటాం గ్రౌండ్లో ఆ డిసెంబర్ అనే అంత చలిలో కూడా ఆయన కూడా డ్యూటీ చేసి వచ్చి మాతో పార్టిసిపేట్ చేస్తుండేవాడు ఎలా చేయాలా. ఏఆర్ కానిస్టేబుల్గా మొదలుపెట్టిన మీ డాడీ ఎందుకంటే అంత ఆశామాషి, ఎప్పుడు ఫోన్స్ వస్తాయో ఎప్పుడు డ్యూటీకి వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీతో సమయం కేటాయించడం అంటే అంత ఆశామాషి విషయం. ఎందుకంటే అక్కడ రెస్ట్లెస్, అక్కడ వైపు ఉద్యోగం చేయాలి, కుటుంబ పోషణ చేసుకుని మరి మీతో కూడా గ్రౌండ్కి రావడం అంటే మిమ్మల్ని ప్రయోజకులుగా చూడాలనే ఉద్దేశమే. అదే సార్, ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మన పూర్వపు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప సార్ చాలా మాకు ప్రోత్సాహకరంగా ఉండేది సార్. ఆయన లైబ్రరీ కూడా స్టార్ట్ చేసిండు అనంతపురం పోలీస్ పిల్లలకని స్టార్ట్ చేసి ఆ తర్వాత జిల్లాలో ఎటువంటి పిల్లలకు కూడా చదివించాలన్న ఉద్దేశంతో ఆయన లైబ్రరీ అందరికీ ఫ్రీగా పెట్టేవారు. అందులో మేము కూడా భాగమై చదువుకునే వాళ్ళం ఇద్దరము. సో ఆ ప్రయత్నంలో ఈ నోటిఫికేషన్ సమయంలో
పోలీస్ వాళ్ళు కూడా చాలా సహకరించినారు డాడీ కంటే. ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇలాంటి ఘనత అనే ఉద్దేశంలో డ్యూటీ చేసినా కొంచెం అంటే డాడీకి ఉన్న మంచి పేరుతో ఆయన కొంచెం సహకరించేవాళ్ళు. అంటే పిల్లలకి మీరు ఏదైనా ట్రిక్స్ చెప్పండి, ఈవెంట్స్ మా ఫ్రెండ్స్కి కూడా డాడీ పక్క నుండి చెప్పడము, అలా ఏమైనా టిప్స్ ఇవ్వడము. అంటే ఆయన 92 వాళ్ళ ఈవెంట్స్ వేరైనప్పటికీ మాకు చాలా రకంగా ప్రోత్సాహం ఇచ్చారండి ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయినారు, మా ఫ్రెండ్స్ కూడా అందరూ ఆనందిస్తున్నారు సార్. అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? ఎందుకంటే అమ్మని మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ఎందుకంటే ఏ టైం వస్తారో తెలియదు, డాడీ కూడా ఏ టైం డ్యూటీకి వెళ్తారో తెలియదు. అటువంటిది మీ ముగ్గురిని పట్టుకుని ఒకవైపు కుటుంబ పోషణ చూసుకుంటూనే మీరు సాక్రిఫైస్ చేసింది, తన చదువును కూడా వదిలేసిందని చెప్తారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది అమ్మ? సార్ అమ్మ చాలా సంతోషంగా ఉన్నారు సార్, చాలా సంతోషంగా ఉన్నారు. ఆమెకు వర్డ్స్ రావడం లేదు ఏం మాట్లాడాలా కూడా. మా విషయానికి అయితే ఆమె చాలా టాలెంటెడ్ సార్. ఆమె దో షీ స్టడీడ్ బీఎస్సీ, అంటే బీఎస్సీ చదివి కూడా, బయాలజీ చదివి కూడా మేము ముగ్గురం మ్యాథ్స్ అయినప్పటికీ మాతో పాటు మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ అన్నీ చదువుతారు. ఆమె తెలుగు అన్నీ చదువుతారు. 5 లాంగ్వేజెస్లో క్లారిటీ ఉంది, ఇప్పటికీ ఉంది. అలా మాతో వెన్నంటూ ఆమె కూడా చాలా, డాడీ డ్యూటీలో ఉన్నా కూడా మాకు సెకండ్ అబ్జర్వ్ చేస్తూ ఎలా ఏ దారిలో వెళ్తున్నాం, ఎలా చదువుతున్నారు అని ప్రోగ్రెస్ ప్రతిదీ అమ్మనే చూసుకున్నారు ఇంటి వరకు. అలానే స్పోర్ట్స్లో కూడా అలానే ఎంకరేజ్ చేశారు. అలా డాడీ కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తూ సొసైటీలో ఏదో ఒకటి పనికి చేయాలా మనం, అంటే పనికి వచ్చేటట్టు ఏదో పని చేయాలా మనము, ఆ ఉద్దేశంతో ఇలా నడిపించారు సార్. ఇది మొదటి ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ సార్. అది ఫైనల్గా చెప్పండి, పొద్దున మీరు డ్రెస్ కోడ్ కానిస్టేబుల్ అవుతారు, ట్రైనింగ్ అయిన తర్వాత డ్రెస్ కోడ్ మీ బాడీ మీదకి వస్తుంది. రేపు రాబోయే, ఎందుకంటే చాలా సమస్యలతో కూడిన వాళ్ళ మీద మళ్ళీ అందరూ రావచ్చు, చిన్నవాళ్ళు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు. మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? సరే ఖచ్చితంగా సార్. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాకు సన్నిహితంగా గత 3-4 ఏళ్ల నుంచి డాక్టర్ ఎస్పీ గారు, పూర్వపు ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప సార్ నుంచి ప్రస్తుతం ఉన్న జగదీష్ సార్ ఐపీఎస్ గారు, వీళ్ళ మాటలు సన్నిహితంగా విన్నాం సార్ మేము. అంటే వాళ్ళు చెప్పేది ఒకటే సార్, ఎలాంటి వ్యక్తి అయినా మీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగినప్పుడు మీరు ఏం ఆశించకుండా చేయాలి. ఎందుకంటే మీరు సాధించినది కరెక్టే, కానీ మీకు ఒక బాధ్యత అనేది వచ్చింది, సొసైటీకి మీరు సర్వీస్ చేయాలా, ఆ ధోరణితో వచ్చారు. మాకు ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే ఉండడం వల్ల మాకు ఇంకా చాలా ఏమంటారు బూస్ట్ ఇస్తుంది సార్. అది మాకు చాలా ఏమంటారు, మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సొసైటీకి హెల్ప్ చేసే అవకాశం దొరికిందని ఫీల్ అవుతున్నాం. ఒకేసారి ఏ రకంగా ఎక్కడైనా మీరు విన్నారా ఇట్లా ముగ్గురికి ఒకేసారి జాబ్ వచ్చినట్టు? నమస్కారం, నా పేరు మొహమ్మద్ గౌస్. మేము ముగ్గురము రావడం మాకు చాలా సంతోషం. ఇప్పటికీ 2 ఒకే ఇంటి నుంచి 2 వచ్చినారని విన్నాం మొదటిసారి. ఇప్పుడు మేమే ఫస్ట్ సారి ఒకే ఇంటి నుంచి ఒకేసారి ముగ్గురు రావడం అంటే మాకు చాలా సంతోషంగా ఉన్నాం. మా ఆనందం వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. నేను చాలా ఆనందిస్తున్నాము. ఈ ఆనందంకి తోడు మాకు సహకారం ఇచ్చిన మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, పోలీస్ డిపార్ట్మెంటు, ఎస్పీ సారు అందరూ మాకు ఈ స్పోర్ట్స్లో అన్నిట్లో మాకు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. మాకు సపరేట్గా లైబ్రరీలో వాళ్ళే బుక్స్ ప్రొవైడ్ చేసి అన్నీ ప్రొవైడ్ చేశారు. వాళ్ళ సహకారం లేకుంటే మేము ఇంత ముందుకు రాలేము, అయ్యిండేది కానీ కాదు. మా సహకారంలో అందరూ, మా ఫ్యామిలీ మెంబర్, మా బంధువులు, మిత్రులు అందరూ వాళ్ళ సంతోషం, వాళ్ళ సహకారం లేకుంటే మాకేవి సాధ్యం అయ్యేది కాదు. ఏం చెప్తారండి? ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్సే కాదు, బయట కూడా చాలామంది గర్వంగా, అనంతపురంలో ప్రజలు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సమీర్ సార్. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే టఫ్నెస్ అండ్ కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది సార్. అంటే దాన్ని కూడా ఓవర్కమ్ చేసి అంటే ముగ్గురు కొట్టినామంటే కొంచెం అచీవ్మెంటే సార్ అది. ఇంకా మేము అంటే చిన్న పోస్టులు, ఇంకా పెద్ద పోస్టులకి ఆశిస్తున్నాం అండ్ ఖచ్చితంగా కొడతాం నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా. అంటే మీ నాన్న మీకు దగ్గరుండి, ఎందుకంటే ఆయన ఒకవైపు జాబ్ చేస్తూనే మిమ్మల్ని ఒక స్టేజ్లో చూడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాను, మీకు సపోర్టివ్గా ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు అమ్మ, దీన్ని ఎలా చూస్తారు అసలు? ఎందుకంటే రేపు ఏదైనా మీకు డ్రెస్ కోడ్ వచ్చిన తర్వాత ఇటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని, సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మీ సర్వీస్ ఎలా ఇస్తారు? సార్ ఎవరికైనా మనం మంచి ఆశించి చేస్తే మనకే మంచిగా జరుగుతుంది సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎవరి నుంచి ఆశించకూడదు. అంటే మన నిజాయితీ ఎప్పుడూ కాపాడుతుంది మనకి.
అందరి అంటే సర్వీస్ టు మెన్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ టు గాడ్ అంటారు. సో సెట్ బై వివేకానంద. సో దాన్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరు విజయం చూస్తున్నా ఈరోజు మీ బావమరిది కొడుకులు ముగ్గురు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం అనేది ఈ కుటుంబాన్ని కూడా దగ్గరగా చూస్తున్నారు. ఏం చెప్తారు? ఈ విషయంలో అయితేనా మా కుటుంబ సభ్యులు మొత్తం చాలా సంతోషంగా ఉన్నాము. ఎంత సంతోషం అంటే వీళ్ళకంటే కూడా చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు చదువుకునేటప్పుడు చూస్తూ ఉంటే మేము ఇలా చదువు అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం అనే గోల్ తప్ప సినిమాలు కానీ, డ్రెస్సింగ్లు కానీ, ఫ్రెండ్స్ కానీ ఆ ఆలోచనలు కూడా చూడలేదు, ఇంతవరకు చూడలేదు. ఇది వాళ్ళ నాన్న కూడా ఎక్కువ కొంచెం టెన్షన్ పడేవాడు, పిల్లలు చదువులు అయిపోయినాయి ఉద్యోగం వాళ్ళని. అది చూస్తా అంటే కన్నా ఇంతకుముందు వాళ్ళ తాత వాళ్ళ నాన్నకి జాబ్ కోసం టెన్షన్ పడేవాడు. మళ్ళీ వాళ్ళ నాన్న కూడా అట్లే, కానీ వాళ్ళ నాన్న పేరుని నిలబెట్టినారు. చాలా సంతోషం. వాళ్ళ నాన్న ఎంత సంతోషపడతాడో వాళ్ళ నాన్నకంటే కూడా మేము చాలా సంతోషపడతాం. అంటే మా కుటుంబ నేపథ్యం అంతా ఉద్యోగస్తులమే. వీళ్ళ తాత జ్యుడిషియల్ డిపార్ట్మెంటు, వీళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళ మేనత్తలు కూడా అంటే వీళ్ళ నాన్న చెల్లెళ్ళు కూడా ఉద్యోగస్తులే. వీళ్ళ చిన్నాన్న అందరూ చేస్తారు. నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. కానీ చాలా మంచి పిల్లలు. వీళ్ళు ఉద్యోగం వచ్చింది అంటే ఈయన వీళ్ళ కృషి కంటే కూడా వీళ్ళ అలవాటులు ఇంతవరకు ఎక్కడ స్కూల్లో కానీ, చిన్నప్పుడు నర్సరీ నుంచి ఇప్పటివరకు చదివిన స్కూల్లో కానీ, వాళ్ళు తిరిగిన ప్రదేశాల్లో కానీ, ఎవరికి అడిగినా కానీ నెగిటివ్ అనేది చుక్క కూడా కనబడదు. వీళ్ళ గురించి ఎవరైనా కానీ అంత ఒక ఉదాహరణగా చెప్తారు వీళ్ళకి, పిల్లలకు కూడా అలా ఉండాలి పిల్లలంటే కానీ. అంత అట్లా ఉన్నందువల్లే వాళ్ళు పోస్ట్ సక్సెస్ అయినారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎట్లా ఉంటే కన్నా ఖచ్చితంగా సక్సెస్ అనేది చూసాం కదా మహమ్మద్ దౌలా ఫ్యామిలీ గురించి. ఎందుకంటే ఆ పిల్లలు ఈరోజు సాధించినటువంటిది అంత ఆషామాషి విషయం కాదు. వారైతే ఇప్పటికీ కూడా మేము చిన్న జాబ్లే సాధించామని కూడా అంతా ఏదైతే ఉందో వారు ఎంత వినయంగా చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆ తండ్రి ఆ తల్లి కష్టపడితేనే ఈరోజు మేము ఇంత ఒకే రోజు 3 పోలీసు ఉద్యోగాలు సాధించామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు ఏఆర్ కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దౌలా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఎలా ఉంది సార్ మీ పిల్లలు ముగ్గురు ఈరోజు ఒకేసారి పోలీసు ఉద్యోగాలు సాధించడం, మీరు పోలీసు అయ్యండి? మాకు చాలా సంతోషం అవుతుంది సార్. మా పిల్లలు పోలీసు ఉద్యోగాలు వచ్చినాయంటే మాకు చాలా సంతోషం. మా సారులు ఆర్ఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు వాళ్ళకు సహకరించి కాన్ఫరెన్స్ హాల్లో వాళ్ళకు కోచింగ్ ఇప్పించినారు. స్పోర్ట్స్లో వాళ్ళే మన ప్రేడ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయించినారు. వాళ్ళు ఆ పట్టుదలతో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. మాకు కానీ చాలా సంతోషమైంది. మా సారులు మాకు సహకరించిన దానికి మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. మేము చాలా సంతోషపడుతున్నాం. అంటే మీరు అనుకున్నారా ఎప్పుడైనా మీ పిల్లలు ఇట్లా ఉద్యోగాలు సాధిస్తారు ఖచ్చితంగా నమ్మకం ఉండిందా మీకు? సార్ నమ్మకం ఉంది సార్, వాళ్ళు సాధిస్తారని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు పట్టుదలతో మా సార్లు ఎంకరేజ్ చేసినారు కాబట్టి వాళ్ళు కానీ కష్టపడి చదువుకొని వాళ్ళు ఈ ఉద్యోగాలు సాధించినారు. మాకు చాలా సంతోషం అవుతుంది. మా సార్లు మాకు సహకరించిన దానికి, మా పిల్లలు ఉద్యోగాలు వచ్చిన దానికి మేము చాలా గొడవపడుతున్నాము ఫ్యామిలీ అంతా. సార్ చాలా చోట్ల మనం వింటున్నాం చిన్న చిన్న వాటికే, ఎందుకంటే పెద్ద నిర్ణయాలు పిల్లలు తల్లిదండ్రులు అడిచారనో ఇంకోటి ఆత్మహత్యల వరకు పోతున్నారు. ఏం కష్టపడి చదువుకొని వాళ్ళు భవిష్యత్తు చేసుకుని ఏం చెప్తారు సార్? సార్ వాళ్ళు పట్టుదలతో వాళ్ళు తెచ్చుకున్నారు సార్. మేము పోలీసు ఉద్యోగాల్లో మా ఉద్యోగాలు చూసి వాళ్ళకన్నా పోలీసు ఉద్యోగం చేయాలని పట్టుదలతో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు ఇబ్బంది తెచ్చుకున్నారు. ఏం చెప్తారు మీ పిల్లలు ముగ్గురు పిల్లలు? ఎందుకంటే మీ ఆయన ఒకవైపు పోలీసు, మరోవైపు ముగ్గురు పిల్లలు ఈరోజు ఒకటేసారి పోలీసు ఉద్యోగాలు తెచ్చుకోవడం ఎలా ఉంది మీకు? ఒక తల్లిగా ఏం చెప్తారు? చాలా గర్వంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. నా పోలీసే అన్న వాళ్ళు పోలీసు వాళ్ళే, మా ఆయన పోలీసు, కొడుకులు కూడా పోలీసు అయినందుకు చాలా గర్వపడతాను సార్. అంటే మీ బంధువులంతా కూడా వచ్చారు, సంబరంగా ఉన్నారు, ఎలా ఉంది? మీ బంధువులు ఏమంటున్నారు? మా మామ వాళ్ళు జ్యుడిషియల్ డిపార్ట్మెంటు, అందరు సహకరించినారు సార్. అందరు దీవెనలు ఉన్నాయి మాతో. అది చాలా దేవుని కృతజ్ఞతలు. మీ బంధువులు ఏమంటున్నారు? చాలా సంతోషం, ఏమంటే చెప్పలేకపోతున్నాను. అందరు చాలా ఎంకరేజ్ చేసినారు. పిల్లలు ఖచ్చితంగా జాబ్స్ కొడతారు అనే నమ్మకం ఉండిందా మీకు? ఉంది సార్, బాగా కష్టపడినారు పిల్లలు. తల్లిదండ్రులు అంటే ఏమి అని వాళ్ళు అర్థం చేసుకున్నారు సార్. అది మాకు కూడా సంతోషం, ఇట్లా పిల్లలు ఉండాలని మేము కూడా అదృష్టం చేసినాం. అది అంటే మీ కష్టాన్ని వాళ్ళు గుర్తించి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకున్నారు సార్. కష్టాన్ని గుర్తు చేసుకున్నారు సార్ వాళ్ళు. తల్లిదండ్రులు అంటే ఏమి అని తెలుసుకున్నారు. అది మాకు కూడా గర్వం సార్. వాళ్ళు కూడా చాలా హార్డ్ చేసినారు.
దౌలా కుటుంబం ఈరోజు వారు ఏదైతే ఉందో ముగ్గురు కొడుకులు ఉద్యోగాలు తెచ్చుకోవడం ఒకవైపు గర్వంగా ఉంటుంది, మరోవైపు ఏదైతే ఉందో తల్లిదండ్రులుగా మేము పొందుతున్నటువంటి ఆనందం అంతా ఆషామాషి విషయం కాదు. ఎంతోమంది మా సహకరించడం, ప్రోత్సాహం ఇవ్వడం, మా పిల్లలు కావచ్చు, మా భర్త కావచ్చు, ఎందుకంటే భర్త డ్యూటీలు చేస్తూ ఒకవైపు మరోవైపు పిల్లలు కుటుంబం అన్ని చూసుకుంటూ కూడా ఈరోజు ఒకేసారి ముగ్గురికి పోలీసు ఉద్యోగాలు రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు అని చెప్పేసి చాలామంది జిల్లా ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో మరోవైపు వీళ్ళు చెప్తున్నది ఏమైతే ఉందో వాళ్ళ పిల్లలు అయితే మాత్రం మేము ఈరోజు ఈ జాబు సాధించాము, కానీ రాబోయే కాలంలో కూడా మేము సర్వీస్ ఏదైతే ఉందో మాకు అధికారులు ఎప్పుడైనా పోలీసులు చిన్నప్పటి నుంచి మేము పోలీస్ క్వార్టర్స్లో జీవించాం కాబట్టి ఆ డ్రెస్ చూసి అవన్నీ కూడా మాకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ రకంగానే మేము కష్టపడ్డాం. మా నాన్న పెద్ద ఎత్తున మాకు సపోర్ట్గా నిలిచాడు కాబట్టి మా అమ్మ చిన్నప్పుడే మంచి చదువుకున్నప్పుడు మా కోసం సాక్రిఫై చేస్తూ ఆమె వదిలేసి మమ్మల్ని ఏదైతే ఉందో మమ్మల్ని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా అమ్మ ఈ రకం కష్టపడడం వల్లనే మా తల్లిదండ్రుల కృషి వల్ల ఈరోజు మేము ఉద్యోగాలు సాధించాం. రాబోయే కాలంలో ఏదైతే ఉందో ట్రైనింగ్ అయిన తర్వాత పోలీసు ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత కూడా సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మేము సమాజానికి సర్వీస్ చేస్తాము అని చెప్పేసి ఆ యువకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో